హలో తునియన్ పాకిరిపేట. అందరూ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను పడే కష్టానికి ఫలితాన్ని ఎలా అన్నది చూపిస్తున్నానో ఈ వీడియో ద్వారా మీకు మరొకసారి తెలియజేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న వారందరూ కూడా కొంచెం టైమ్ స్పెండ్ చేసి ఓపికగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం తప్పకుండా చూడండి. చూసి అలాగే మరొకరికి షేర్ చేయండి. నాకు కస్టమర్ ఒక ఈవెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫేస్‌లో ఒక్క చిన్న చిరునవ్వు కోసం నేను ఎంత వరకైనా సరే వెళ్తానండి. అది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ కట్‌గా చూపిస్తాను. సో, దయచేసి మీ అందరూ మాత్రం వీడియోని చూడండి. అలాగే అందరికీ షేర్ చేయండి. సో, ఇంకెందుకు లేట్ చేయడం, ఈ ఈవెంట్‌ని మీకు ఫుల్‌గా చూపిస్తాను. అలాగే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తెలిసిన ఒక అన్న కాకినాడలో ఉంటున్నారు. అయితే తను నా వీడియోస్‌ని ఫేస్‌బుక్‌లో చూసారంట. అంటే మనం సర్వీసెస్ స్టార్ట్ చేశానని అన్నకి తెలీదు. నా వల్ల కానీ, మా ఊర్లో వాళ్ళు కానీ, లేదా మా ఫ్రెండ్స్ వాళ్ళు కానీ, ఎవరి వల్ల కూడా అన్నకి తెలియలేదు. అన్న ఎక్కడో వీడియోస్ అన్నది ఫేస్‌బుక్‌లో చూసాడంట. సో, ఫేస్‌బుక్‌లో చూసిన తర్వాత సో, నన్ను ఫేస్‌బుక్‌లో చూసి వీడియోస్‌లో నన్ను ఐడెంటిఫై చేసి, ఓహ్! అయ్యప్ప ఈవెంట్లు చేస్తున్నాడా అని, ఈ మనం సర్వీసెస్ స్టార్ట్ చేసింది నేనేనా అని ఒక్కసారి నాకు కాల్ చేశాడు. కాల్ చేసి, "అయ్యప్ప, నేను ఇందాకే ఫేస్‌బుక్‌లో వీడియో చూసాను. ఈవెంట్‌లన్నీ చేస్తున్నారా?" అని అడిగాడు. "ఆ! చేస్తున్నాం అన్న. మనం సర్వీసెస్ ఇలా స్టార్ట్ చేశాను కదా! సో, ఏ టు జెడ్ మీకేం కావాలన్నా సరే మేము మీ రిక్వైర్మెంట్‌లో నేను ఏవైనా సరే చేసి పెడతానన్నా" అని చెప్పాను. అయితే మా పాపది ఫస్ట్ బర్త్‌డే ఈవెంట్ అన్నది ప్లాన్ చేస్తున్నాను. అది నీకిద్దామని అనుకుంటున్నాను. నువ్వు మంచిగా మంచి లుకొచ్చేలాగా ప్లాన్ చేయగలవా అని అడిగాడు. ఆ! ఓకే అన్న తప్పకుండా అని నేను ఎలాగైనా సరే నీకు ప్లాన్ చేసి పెడతానని చెప్పాను. అయితే మనకి ఫంక్షన్ హాల్‌లో ప్లాన్ చేస్తున్నాము. ఫంక్షన్ హాల్ అనేది బుక్ చేశాను. ఒకసారి మనం ఫంక్షన్ హాల్ చూసుకుందాం. ఫంక్షన్ హాల్ చూసుకొని నువ్వు డెకరేషన్ సెటప్ అంతా నీ ఐడియా ఏంటో నాకు చెప్పు. ఓకేని మనం కన్ఫర్మ్ చేసుకుందామని అన్నారు. సో, మా ఇద్దరం కలిపి ఈవెంట్ ప్లేస్‌కైతే ఎళ్ళాం. ఫంక్షన్ హాల్ మొత్తం చూసుకున్నాం. ఏ డెకరేషన్ కావాలో నా రిక్వైర్మెంట్ అనేది అన్నకి చెప్పి చూపించాను. ఓకే అని నాకు అవుట్‌పుట్ మంచిగా వచ్చేలా చూడనేసి అన్న కూడా అన్నారు. సరే అని మనం ఓకే అని ఈవెంట్‌ని యాక్సెప్ట్ చేశాము. అలాగే ఆ రోజైతే రానే వచ్చింది. బెలూన్ ఐటెమ్స్, ఫ్లెక్సెస్, పైరో షాట్స్, డ్రైవింగ్ కార్ ఇలా మొత్తం ఈవెంట్ మొత్తం నిండుగా ఉండేలాగా మనం అన్నది ఈవెంట్‌ని ప్లాన్ చేశాము. నేనైతే డెకరేషన్ అవుట్‌లుక్ అదిరిపోవాలని ప్లాన్ చేసి, ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్నీ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేద్దామని ప్రతి ఒక్కటి అన్నీ ఆలోచించి చూజ్ చేసుకున్నాను. ప్రతి బెలూన్ కూడా మెటాలిక్ అండ్ క్రోమ్ బెలూన్స్ ఉన్నాయి. నేను యూజ్ చేశాను. మెటాలిక్ అండ్ క్రోమ్ బెలూన్స్ అలాగే డిజైన్‌కి బటర్‌ఫ్లైస్. సో, ఇలాగా ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీలోనే తీసుకొని వచ్చాను. ఈ ప్లానింగ్ అంతా మా నాన్నతో ఏమి నేను డిస్కస్ చేయలే. అవుట్‌ఫిట్ అన్నది ఎలా తీసుకురావాలనే ఒక ఐడియాతోని ప్రతి ఒక్కటి కూడా నేను అరేంజ్ చేసుకొని, బెలూన్ ఐటెమ్స్ అండ్ అలాగే డెకరేషన్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నవి మనం తీసుకురావడం జరిగింది. అయితే బెలూన్స్ అన్నీ వచ్చాయి కదా! బాయ్స్ కూడా చాలా యాక్టివ్‌గా వచ్చేసారు. సాటర్‌డే నైట్ అంటే నైట్ 8:00కి మనం ఈవెంట్ లొకేషన్‌కన్నది రీచ్ అయిపోయాం. నైట్ 8:00కి మొత్తం ఐటెమ్స్ అన్నీ కూడా అక్కడికి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత రౌండ్ రింగ్ అలాగే ఓవరాల్ బ్యాక్ సైడ్‌కి ఫ్లెక్సెస్, వాల్స్‌కి అలాగా ఫ్లెక్సెస్. సో, ఇలా ఓవరాల్ ఫ్లెక్స్ ఐటెమ్స్ కూడా మనమే ఆర్డర్ అనేది చేపించి ఫ్లెక్సెస్ అన్నది మనం తెచ్చుకున్నాం. బెలూన్ డెకరేషన్‌కి ఐటెమ్స్‌తో పాటు మన బాయ్స్ ఇద్దరు రెడీగున్నారు కదా! అందరూ చాలా యాక్టివ్‌గా వర్క్ అనేది ఆడుతూ, పాడుతూ స్టార్ట్ చేసాం. ఫస్ట్‌గా ప్రతి ఒక్కటి మేము అరేంజ్ చేసుకున్న వాటితోని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటా వచ్చాము. వచ్చిన తర్వాత నేను కూడా అనుకోలేదు. చాలా యాక్టివ్‌గానే పని చేశాను వాళ్ళతో పాటును. సో, మనకి కూడా కొంచెం డెకరేషన్‌లో టచ్ ఉందండి. నేను కూడా వాళ్ళతో కలిసి సక్సెస్‌ఫుల్‌గా ఈవెంట్‌ని ముందుకి తీసుకెళ్దామని నేను యాక్టివ్‌గానే వాళ్ళతో వర్క్ చేశాను.
బెలూన్స్ అన్నీ కూడా బ్లోయింగ్ చేసేసి, టై చేసి బెలూన్స్ అన్నీ కూడా మనం తీసుకున్నాం. అలాగే ప్రతి ఒక్కటి మనం టై చేసుకుంటా ప్రతి ఒక్క ఆర్చ్‌ని ఫ్రేమ్ చేసుకొని, ఆర్చెస్ అన్నయి రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని, అలాగే స్టాండ్స్ చిన్న చిన్న స్టాండ్స్ కూడా రెడీ చేసుకొని, స్టాండ్స్ అన్నీ కూడా మనం హ్యాంగింగ్ స్టాండ్స్ కూడా పక్కన పెట్టేసి, సో, ఓవరాల్ ఆ స్టాండ్స్ అన్నీ ప్లేస్ చేసాము. ఓవరాల్ మనం 18 స్టాండ్స్ అయితే ఇలాగా బెలూన్ స్టాండ్స్ 18 స్టాండ్స్ అయితే చిన్న, చిన్న 2 ఫీట్ సైజు 2 ½ సైజు వరకు వచ్చేలాగా చిన్న బెలూన్ స్టాండ్స్ టైప్‌లోనే మనం రెడీ చేసాము. వాటితో పాటు ఒక రౌండ్ ఆర్చ్ అలాగే ఒక రౌండ్ ఫ్రేమ్ ఆర్చ్, అలాగే బోర్డర్ ఆర్చ్ కింద, తర్వాత బయటికి ఒక ఎంట్రీ ఆర్చ్. సో, ఓవరాల్‌గా ఇయన్నీ కూడా మనం ఒకటొకటి కూడా ఫ్రేమింగ్ చేసుకున్నాం. ఫ్రేమింగ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అలాగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి స్లోగా మనం పెట్టుకుంటూ వచ్చాం. ఈలోగా మనకి మనము డిజైన్ చేపించిన ఫ్లెక్సెస్ అయితే వచ్చాయి. అవి కూడా నీట్‌గా షేప్‌లో కటింగ్ చేపించుకొని కార్డ్‌బోర్డ్స్‌కి అరేంజ్ చేసి 3 కేక్ స్టాండ్స్ ప్లెయిన్‌గా అనేది తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత నీట్‌గా వాటికి ఒక కలర్‌ఫుల్ లుక్ వచ్చేలాగా మనం బటర్‌ఫ్లైస్‌తో ఒక డిజైన్ అవుట్‌లుక్ లాగా మనం క్రియేట్ చేసాం. అలా ఈవెంట్ చేస్తూ ఉంటే నాకు కొత్త, కొత్త థాట్స్‌ని అలాగా మైండ్‌లోకి తీసుకొచ్చి, ఈ ఒక అవుట్‌ఫిట్ బావుంటది. ఈ లుక్ వస్తే బావుంటదని అక్కడికెళ్ళాక ప్రతి ఒక్కటి ఒక ఇమాజినేషన్‌తో క్రియేట్ చేసుకొని, నా బాయ్స్ సపోర్ట్‌తో ఫుల్‌గానే నేను అనుకున్నట్టుగానే ప్లాన్ చేసుకొని, ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటా అన్నీ నేను బెస్ట్ అవుట్‌లుక్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను. అలాగే ఇవన్నీ గూడా మనం సెట్ చేయడం అనేది జరిగింది. బటర్‌ఫ్లైస్ అనేది డిజైన్ చేసి స్టాండ్స్ పెట్టాము. అలాగే లైటింగ్ నంబర్ 1 కింద ఒకటి తీసుకొచ్చాం. అది గూడా ఒక స్టాండ్ మీద ప్లేస్ చేసేలాగా, ఒక స్టాండింగ్ కేక్ అనేది ప్లేస్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నాం. మనం ప్లానింగ్ చేసిన తర్వాత అంతా నీట్‌గా సెట్ అయిపోయినట్టే కదా! కానీ మీతో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయా. ఏంటంటే ఈవెంట్ నాకొచ్చిన తర్వాత నేను వేరే ఒక డెకరేషన్ బాయ్‌ని తీసుకొని ప్లానింగ్ అనేది చేశాను. తను చెప్పిన బడ్జెట్‌లోనే ఈవెంట్ అనేది నేను ఓకే చేశాను. తను నేను కలిసి ఎలాగో ఇద్దరం కలిసి చేస్తాం కదా! తక్కువ రేట్‌లోనే మనం చేసేద్దాం. అవుట్‌లుక్ అనేది బెస్ట్‌గా ప్లాన్ చేద్దామని అనుకుని అమౌంట్‌ని తక్కువ రేట్‌కి ఫిక్స్ చేసి ఇచ్చాం. కానీ ఇక్కడే నాకొక చిక్కొచ్చి పడింది. ఈవెంట్ అనేది ఓకే చేసేసాం. అలాగే అన్న కూడా మనకి అడ్వాన్స్ అనేది పే చేశారు. ఈలోగా మనవాడు నాకు టచ్‌లోకి రావడం ఆపేశాడు. అంటే నేను కాల్ చేస్తూ ఉన్నాను. మనోడు మనకి కాల్ అనేది లిఫ్ట్ చేయడం లేదు. ఏమైందని ప్రాసెస్ చూసాను. మెసేజ్ చేశాను. మనవాడు ఎక్కడికో బయటికి వెళ్ళాడంట. మనకి ఇన్ఫార్మ్ గూడా చేయలేదు. ఏదో పని మీద బయటికి వెళ్ళాడంట. సో, బయటికి వెళ్ళాడంటే మరి ఈవెంట్ ఉంది. నాకు ఇప్పుడు బయటికి వెళ్ళాను. మరి నాకేం చెప్పలేదు కదా! అంటేని, అదే వచ్చేస్తే ఆ టైంకి రాగలను. లేదంటే టైంకి రీచ్ అవ్వలేనని జెప్పేసి మనోడు వేరే పని మీద బయటికైతే వెళ్ళిపోయాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఈవెంట్ ఏమో ఒకళ్ళు ఒప్పుకున్నారు కదా! సో, మేము ఎలా ఒప్పుకున్నాం ఈవెంట్‌ని. తక్కువకి ఒప్పుకున్నాం. దానికి బయట వాళ్ళని రీచ్ అవుతుంటే, మేము ఒప్పుకున్న దాని మీద 4,000 ఎక్స్‌ట్రా అడుగుతున్నారు. అంటే 4-5,000 ఎక్స్‌ట్రా ఎస్టిమేషన్ రౌండ్ ఫిగర్ ఏసి వాళ్ళు నాకు చెప్పారు. అయితే ఏం చేయాలో అర్థం కాలే. ఒకళ్ళు ఒప్పుకున్న ఈవెంట్‌కి వేరేవాడు రావడం లేదు. అది కూడా అమౌంట్ ఎక్కువవుతుంది. మనం కస్టమర్‌కి అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అమౌంట్ మళ్ళీ ఎక్కువ అడుగుతున్నాం కాబట్టి, ఈ ఒక రేట్‌కి ఒప్పుకున్న తర్వాత వేరే రేట్‌కి అమౌంట్ ఇవ్వమంటే కస్టమరు కొంచెం ఆలోచిస్తారు కదా! అని నేను చాలా ఆలోచించుకున్నా. ఎలా చేద్దాం? ఏం చేద్దాం? మధ్యలో ఇలా అయింది. ఈవెంట్ లాస్ అయిపోయేలా ఉంది కదా! అని చాలా ఆలోచించాను. కానీ నా మైండ్‌లో ఒకటే రన్ అవుతూ ఉంది. ఈవెంట్ లాస్ అవ్వడం అనేది పక్కన పెట్టాలి. ముందు కస్టమర్‌ని సాటిస్ఫై చేయాలి కదా! నన్ను రీచ్ అయ్యి, నా వరకు రీచ్ అయ్యి, నాకు ఈవెంట్ ఇచ్చిన తర్వాత అది వెనక్కి వెళ్ళడం అంటూ జరగకూడదు. కాబట్టి ఏమైనా పర్లేదు. అంటే లాస్ అయినా పర్లేదు, మనకి అమౌంట్ రాకపోయినా పర్లేదు అనుకోని నేను నాకు తెలిసిన బాయ్స్ వేరే ఏరియాలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడికి పిలిపించుకొని, వాళ్ళకి ఎక్స్‌ట్రా అమౌంట్ ఖర్చయినా సరే ట్రాన్స్‌పోర్ట్ పెట్టుకొని, నేను ఆ బాయ్స్‌తో ఈవెంట్ అనేది ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేశాను. ఇదంతా ఎందుకంటే చెప్పాను కదా! నా వరకు వచ్చిన తర్వాత నేను ఒక ఈవెంట్ టేకౌట్ చేసిన తర్వాత, నా మీద కస్టమర్‌కి నమ్మకం వచ్చిన తర్వాత, ఆ నమ్మకాన్ని నేను అస్సల వదులుకోను. దానికోసం ఎంత దూరమైనా నేను వెళ్తాను. అలాగే
ఈ బాయ్స్‌తో నేను స్టార్ట్ చేసుకొని వచ్చాను. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ రేంజ్‌లోనే వర్క్ చేసి బాగానే ఫినిష్ అయ్యేలాగా ఓవరాల్‌గా మనం కంప్లీట్ చేసాము. ఈ రోజుల్లో ఏది చూజ్ చేసుకున్నా సరే, ముందు మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఎక్కడా కూడా డౌన్ అవ్వకూడదు. అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. అంటే ఈవెంట్ ఒప్పేసుకున్న తర్వాత గానీ, లేదంటే ఏదైనా వర్క్ మనం మన హ్యాండ్స్‌లోకి తీసుకున్న తర్వాత దాన్ని మనం అసలు వదలకూడదు. వదలకుండా అయితే అయ్యింది. ఏదోటి జరుగుద్ది అనే థాట్‌లోనే మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలి. దాన్ని కంప్లీట్ చేద్దామని ఆలోచనతో ఉండాలి. ఎందుకంటే మనం డౌన్ అయ్యామంటే ఆటోమేటిక్‌గా మొత్తం ఫ్లాప్ అయిపోయినట్టే. ఫ్లాప్ అయిందంటే మళ్ళీ మనము దాన్ని స్ట్రాంగ్‌గా బిల్డప్ చేయలేము. అలాగే కస్టమర్స్‌ని కూడా మనం సాటిస్ఫై చేయలేము. వన్స్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడైనా డౌన్ అయ్యామా, లేదంటే ఏదైనా డ్రాప్ అయ్యామంటే ఇంకా కస్టమర్‌కి అసలు నమ్మకం రాదు. అక్కడి నుంచి వేరే కస్టమర్ కూడా మనల్ని రీచ్ అవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు. వన్స్ ఇలాంటియి మనం ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా బిల్డప్ చేసుకొని, అంటే పడిపోయిన తర్వాత కూడా పైకి లేచి, మళ్ళీ దాన్ని మనం నిలబెడితే దానికొచ్చే రెస్పాన్సు చాలా అంటే చాలా హైలో ఉంటది. అలాగే అది నాకు ఈ ఈవెంట్ ద్వారా ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది కలిగింది. ఎందుకంటే నేను ముందు అనుకున్న అబ్బాయితో ఈవెంట్ చేసున్నా సరే ఎంత బాగా రాకపోవచ్చేమో. ఇది మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చింది. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా ఈవెంట్ కోసం అలాగే ఈ యొక్క డెకరేషను, ఈ యొక్క అవుట్‌లుక్ కోసం చాలా బాగా మాట్లాడుకున్నారు. చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చి నాతో కూడా చాలామంది అట్రాక్టివ్‌గా మాట్లాడారు. ఎందుకంటే చెప్తున్నాను కదండీ! ఏదైనా సరే ఒక కాన్ఫిడెంట్ అండ్ ఒక లెవెల్‌లో మనం వర్క్ చేస్తున్నామంటే దానికి వచ్చే రెస్పాన్స్ హైలో ఉంటది. ఒకసారి పడితేనండి పైకి లెగ్గలం. సో, ఒకసారి మనకి అన్నీ రుచి చూడాలి. సో, అందుకే అంటున్నాను. ప్రతి ఒక్కటి కూడా మనం ఏది వదలకుండా సంకల్పంతో ముందుకు దూసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా రిజల్ట్ అనేది మనకి వస్తది. ఇదెందుకు చెప్తున్నానంటే చాలామంది ఎన్నెన్నో అనుకోని ఏదేదో చేద్దాం అనుకోని కూడా చిన్న చిన్న వాటికే డౌన్ అవుతూ ఉంటారు. సో, అలా చిన్న చిన్న వాటికే డౌన్ అయితే మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేమండి. సో, ముందుకు వెళ్ళాలనుకుంటే ప్రతి ఒక్కటి దాటుకుంటూ వస్తేనే అది అవ్వగలదు. ఓకేనా? సో, ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం.